నమస్తే అన్న. నమస్తే అన్న. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందంటారు? గతంలో జగన్ గారు ఉన్నప్పుడు బాగానే ఉందన్న, బాగానే ఉంది. కానీ ఆయన 10,000 ఇచ్చాడు కొద్దిగా గొప్పగా. అవి ఏడుకోకాటికి ఈఎంఐలకు కానీ లేదంటే ఇన్సూరెన్స్లకు కానీ వాటికి పనికొచ్చాయి మాకు. ఇప్పుడు వచ్చేసరికి ఏమీ లేదు. మాకు ఫ్రీ బస్ ఒకటి పెట్టేశారు. ఫ్రీ బస్ పెట్టేసిన కాడి నుంచి మాకు బాడిగిలు లేవు, కట్టుకుంటానికి ఈఎంఐలు కట్టుకుంటానికి ఏమీ లేవు. బాడిగి లేకపోతే ఈఎంఐలు ఆడగిచ్చి కట్టాలి, మేము కూడా యాడ్ నుంచి తెచ్చి కట్టాలా, వాటికి డబ్బులు లేవు. ఏంది పలాని వేస్తా అంటున్నాడు. అవి వేసినా కానీ దేనికి ఉపయోగపడతాయి మాకు? అది సంవత్సరానికి ఒకసారి వేస్తే ఉపయోగపడతాయా చెప్పండి ఒక మాట. నెల నెల ఈఎంఐలు కట్టాల్సి వచ్చిద్దా, లేదంటే సంవత్సరానికి ఒకసారి ఈఎంఐ కట్టాల్సి వచ్చిద్దా? అంటే ఇప్పుడు దాని గురించి కూడా ఎక్కడ ప్రస్తావన లేదు, అసెంబ్లీలో కూడా తీర్మానం చేసినట్టు కనబడట్లేదు కన్నా. 15,000 ఇస్తాను, 15,000 ఇస్తానన్నది తీర్మానం కూడా చేసినట్లేదు అసెంబ్లీ. ఎందుకు చేసినట్లేదు? అసెంబ్లీలో చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు మాట వరకు అన్నారు కానీ ఎక్కడ కూడా దాన్ని కాగితాలు తీసుకున్నారా? కాగితాలు తీసుకున్నారంటే అది వాళ్ళకి తెలియాలన్న. తీసుకున్నదో తీసుకోలేదో అది వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు మాకు చెప్తా ఉన్నారుగా పలాంది అని చెప్పి 15,000 ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. అవి ఇస్తానని చెప్తా ఉన్నారు. ఒకటి కూడా ఏమీ లేదు, ఉపయోగం ఏమీ లేదు. మరి మాకు వాళ్ళు ఇచ్చేవి చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మేము మటుకి. అది ఏదైనా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారా? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారంటే ముందు ప్రభుత్వం పట్టించుకుంటేనే కన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాల్సింది. ప్రభుత్వమే మమ్మల్ని గురించి పట్టించుకోకుండా ఫ్రీ బస్సులు, ఆ బస్సులు, ఈ బస్సులు అని చెప్పి అవి పట్టించుకుంటున్నారే కానీ ఆటో వాళ్ళు ఎట్లా ఉన్నారో, వాళ్ళది ఏంది, వాళ్ళ పొజిషన్ ఏంటి, ఫ్రీ బస్సులు పెడితే వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళు మరి పిల్లలు బెడ్లు ఎట్లా ఉంటారు అని అది కూడా ఆలోచించాలిగా. ఏది ఇప్పుడు ఈ పథకం ద్వారా ఆటో డ్రైవర్ నష్టపోతారని తెలిసి కూటమి ప్రభుత్వం తెలుసు, కానీ మీతో ఎప్పుడైనా చర్చలు జరిపారా? మాకు అసలు చర్చలు జరిపితే అది ముందుగానే చెబుతామన్న. ఆ మాటలనే ముందుగానే చెబుతాం. ఏమండి మరి పలాంది మరి మీరు పెడుతున్నారు, పలాంది పెడితే మాకు లాస్ వచ్చేది కదా, మాకు లాస్ వస్తే మరి మేము ఎట్లా బతకాలని మేము కూడా చెప్తాంగా. మాకు అలాంటివి ఏం చెప్పలేదు, వాళ్ళ ఇష్టం కాబట్టి, వాళ్ళ ప్రభుత్వం కాబట్టి గబాగబా మాట్లాడి చెప్పేశారు. ఎంతమంది ఉంటారన్న రాష్ట్రం మొత్తం మీద? ఎంతమంది అంటే అది చాలా 1 కోట్ల మందే ఉంటారన్న. ఉన్నమని చెప్పాలంటే ఆ ఏపీ ఆంధ్రప్రదేశ్లో కోట్ల మందే ఉంటారు. ఆటో వాళ్ళు కానీ ఏదైనా కానీ నష్టపోయిన వాళ్ళందరూ నష్టపోయినట్టే కన్నా. ఒక మాట, ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టాడు బాగానే ఉంది, అది వాళ్ళకి బాగుండిద్దేమో, మాకు కాదుగా. వాళ్ళేమో సుఖంగా వెళ్ళిపోతారు, బాగానే ఉంది. వాళ్ళ ఆటోలు ఎక్కట్లేదు. ఏ ఆటో అయినా ఒక్కసారి చూడండి, అన్ని ఆటోలు ఖాళీలుగానే ఉన్నాయి. చూసారు కదా ఓలా వాళ్ళ, ఇప్పుడు దీని వల్ల కూడా నష్టపోతున్నారు. పూర్తిగా నష్టపోయాం మేము వాటి వల్ల. అయితే అసలు మెయిన్ ముందు వాటి వల్లే నష్టపోయింది. ఓలా ఒకటి, ర్యాపిడో ఒకటి, ఊబర్ ఒకటి, వీటి వల్ల నష్టపోయామన్నా. ఎందుకంటే మాకు వచ్చేవి ఒక 10 రూపాయలు, ఆ 10 రూపాయలు వాళ్ళే నొక్కేస్తున్నారు తప్ప మాకు ఇచ్చేది ఏమి ఉండదు. అక్కడ వాళ్ళే నొక్కుతున్నారు, ఏముండదు ఆడ. ఇప్పుడు వాటి వల్ల నష్టపోతున్నారు అనుకుంటే మళ్ళీ ఇది వాటి వల్ల నష్టపోతున్నాం అనుకుంటే మళ్ళీ ఈ ప్రభుత్వం ఇది పెట్టింది. ఇంక ఇప్పుడు ఈ 2 వల్ల మాకు దెబ్బే. పూర్తిగా నష్టపోతున్నాం. అప్పులు ఎంతో గట్ట కట్టుకొని తెచ్చుకున్నాం ఆటోలు, ఎట్టో గట్ట నడుపుకుందాం వాళ్ళని. వీళ్ళు వాళ్ళు పెట్టేసరికి పూర్తిగా నష్టమయ్యి మొత్తం ఫైనాన్స్ వాళ్ళకి ఆటోలు ఇయటం తప్ప ఏం ఉపయోగం ఏం లేదన్న. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా స్పందించారు? అసలు స్పందించనే లేదన్నా. ఎవరన్నా స్పందించడానికి ఎవరు స్పందించలేదన్నా. ఎవరు ఏ నాయకుడు కూడా స్పందించాల. ఆఖరికి కార్పొరేటర్తో సహా, ఎమ్మెల్యేలతో సహా ఎవ్వరు స్పందించలేదు, ఎవరు మాట్లాడలేదు కూడా. ఆటోలో దృష్టిలో లేదు. ముందు మెయిన్ వాళ్ళకి ఆటో వాళ్ళు అనేది దృష్టిలో లేదు. ఏది మనం ప్రకటించాము పలాంది ఫ్రీ బస్ అంటే అది కూడా పెట్టకపోతే బాగోదు అని చెప్పి పెట్టారే కానీ అసలు ఆటో వాళ్ళు దృష్టిలో లేదు. వాళ్ళు అది పెడితే ఆటో వాళ్ళు నాశనం అయిపోతారని కూడా లేదు. ఇప్పటికే పాపం అదే మన హైదరాబాద్లో వాళ్ళు చూస్తూనే ఉన్నాం. ఒక పక్క వాళ్ళు ఆటో వాళ్ళు ఏడుస్తున్నారు. ఆర్టీసీ కూడా నష్టాల్లోనే ఉంది, మళ్ళీ అయినా నష్టాల్లో ఉంది. వాళ్ళకి తెలిసి కూడా ఇంకా నష్టాల్లో చేయాలని చెప్పి తీసుకొచ్చారు, అంతే తేడా, దానిలో ఏం లేదు.